ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి ఆజాద్ నగర్ 40 డివిజన్కి రావడం జరిగింది. ముస్లిం మైనార్టీ సోదరులు అంటేనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇలాంటి కార్యక్రమం సోదరుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరగడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత 2014-19 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆ సందర్భంలో ముస్లిం మైనారిటీలకి రంజాన్ తోఫా కింద ఎవరి ఇయర్ రంజాన్ మాసంలో రంజాన్ తోఫా అందించేవారు తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి రంజాన్ తోఫాని 2019-24లో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసి, అంటే ముస్లిం మైనారిటీలకి బెనిఫిట్ రాకోకుండా చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో కానీ, అంటే మహబూబ్ ఖాన్ లాంటి వాళ్ళు రంజాన్ తోఫా, అంటే చిన్న ఫ్యామిలీస్ కానీ రంజాన్ తోఫా ఇస్తూ ఉంటే గవర్నమెంట్లో ఉండి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫాను రద్దు చేయడం జరిగింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టారని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింకి అనేకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇమాం మౌజూద్కి దాదాపు 90 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా ముస్లిం మైనార్టీ సోదరులకు అనేకమైనటువంటి గతంలో దుల్హన్ పథకం ఉంది, దాని కళ్యాణ లక్ష్మి ద్వారా ఈరోజు 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్ర ఎవరన్నా పోయే వాళ్ళకి 60,000 రూపాయలు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా మసీదులకి, అంటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మసీదులకు కానీ అప్పుడు ఏవైతే బకాయిలు పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 2 నెలల కిందటే రంజాన్ మాసం వస్తుందని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్ని ఆదేశించి మొత్తం అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, అంటే టాయిలెట్స్ అయితే ఏమి, వాటర్ ఫెసిలిటీ అయితే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ ఏమైనా రిపేర్లు కానీ, లేకపోతే వాటర్ రాకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ దాదాపు 120 మసీదులకి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ గత 6 నెలల్లో జామా మసీద్ దగ్గర 1,10 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది. గతంలో మేయర్ ఎక్కడే కానీ ముస్లిం మైనార్టీ వర్క్ అయి నుండి ఎక్కడే కానీ ఏ మసీద్ కానీ రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. కనీసం ఎక్కడే కానీ కాంపౌండ్ వర్క్ ఇచ్చిన దాఖలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,10 లక్షల రూపాయలతో జామా మసీదులో లైటింగ్ అయితే ఏమి, అలాగే కాంపౌండ్ వాళ్ళు అయితే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వచ్చే 3-3.5 సంవత్సరాలు మా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం మైనారిటీకి చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రంజాన్ తోఫా పంచాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనాలో కూడా సరుకులన్నీ పంచాను. మహానుభావుడు ఈయన మాకు ఎమ్మెల్యే గారు మాకు ఎంతుండి ప్రత్యేకంగా ఒక చిన్న కార్యకర్తని నేను నాకు నేను చేసిన సేవలు గుర్తించి 40 డివిజన్ పార్టీ కన్వీనర్గా నియమించారు. అన్నకి చాలా సంతోషము. ఈరోజు మాకు అన్న ఇట్లా మేము పంచుతామంటే 10 నిమిషాలు కూడా చేయండి బ్రదర్, మేమంతా మీ ఎంటుంటాము, మీకు మైనార్టీలు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా హసన్ మజీద్కి కూడా వచ్చి మా ముతోలి సాబు ఇళ్ళతో వచ్చారు. వాళ్ళతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని మసీదుకు వచ్చి పరిశీలించి పోవాలని మా ఆజాద్ నగర్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ చదివిన పెద్దలకి నమస్కారం.